ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శుక్రవారం కార్తీక పౌర్ణమి మధ్యాహ్నం 2:30 గంట వరకు ఉంది. 2:30 గంటల వరకు ఇదే రోజు చంద్రగ్రహణం కూడా ఉంది. 12:48 నుండి సాయంత్రం 4:17 వరకు 3 గంటల 28 నిమిషాలు సుదీర్ఘకాల పాక్షిక చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం 580 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది, పాక్షికం కాబట్టి. ఇది అస్సాంలో ఉన్నవారికి, భారతదేశంలో, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నవారికి, ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది. మన మీద అంత ప్రభావం ఉండదు. కానీ యోగ్యత అంటే లక్ష్మికి సంబంధించిన యోగ్యత పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న ఉపాయం చేస్తే మీకు సంవత్సరం మొత్తం డబ్బు వస్తూ ఉంటుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం కల్లుప్పు, దొడ్డుప్పు, రాతిప్పు, సముద్ర ఉప్పు, అలాగే 5 పువ్వుల లవంగాలు, ఎర్రటి క్లాత్. ఈ తాంత్రిక ఉపాయం మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ సమయాన్ని వినియోగించుకోగలిగితే. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరికి ఎటువంటి లాభం కలుగుతుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరందరూ కూడా రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు, గురువుగారు మాకు ఈ సమస్య ఉంది, ఈ వీడియో చెప్పండి అని. ఛానల్లో దగ్గరగా 2000 వీడియోస్ ఉన్నాయి. మీరు మీకున్న సమస్యకి ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించేయండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి. అలాగే నేను మాకు చూడటం చేత కావడం లేదు అనే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను, అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. వాటిలో కూడా వీడియోలు పెట్టడం జరిగింది. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు చేయగలిగిన దాన్ని మాత్రమే ప్రయత్నించండి. తాంత్రిక ఉపాయాల్లో సమయము, పదార్థము, విధానము, నమ్మకం ఇవే ముఖ్యం. ఇవి ఆ సమయాన్ని కానీ ఆ పదార్థాన్ని కానీ మీరు అప్పుడు చేయకుండా తర్వాత చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని ప్రయత్నించండి. అర్థం కాలేదనుకోండి, ప్రయత్నించేమాకండి. అందుకని వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. మనం ఈ ఉపాయం ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. మీరు ఉప్పుని ఎవరికీ తెలియకుండా ఒక ప్రదేశంలో పెట్టాలి. అంటే ఎవరికి తెలియకుండా అంటే బయట వాళ్ళకి, కుటుంబ సభ్యులని కాదు, బయట వాళ్ళకి మేము పెట్టామని చెప్పకూడదని అర్థం. దీనివల్ల ఏంటంటే మీకు సంవత్సరం మొత్తం డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి. అలాగే మీ ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది లాక్కుంటుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా వాస్తుకు సంబంధించి దోషాలు ఉంటే, వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా తగ్గుతాయి. రాహుకేతు ప్రభావం జాతకంలో కనుక అధికంగా ఉన్న ఈ గ్రహణం అయిపోయిన తర్వాత చేసే ఉపాయం ఇది. గ్రహణం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే భార్య పిల్లలతోనూ సంపాదన బాగుంటే వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా ఈ ఉపాయం చేయడం వల్ల బయటపడతారు. అంటే సుఖ సంతోషాలు, సమృద్ధి పెరుగుతాయి. ధన నష్టం నుండి బయటపడతారు. ధన ప్రాప్తికి సంబంధించి ఏదైతే ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయో అవి తొలగిపోతాయి. మీకు ధన రాబడి మార్గాలు తెరుచుకుంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోయే మార్గాలు మీరు పట్టుకోగలుగుతారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి సమయం ఉంటే మాత్రం చేయమాకండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం కల్లుప్పు, ఎర్రటి క్లాత్, 5 లవంగాలు, పువ్వు ఉన్న లవంగాలు కావాలి. డ్యామేజీ తీసుకోమాకండి. ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే ఉపాయం చేసే ముందు స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఉపాయం చేయండి. స్నానం చేయకుండా చేయవద్దు. తల స్నానం చేయవలసిన అవసరం లేదు. మైలు ఉన్నవాళ్ళు చేయవద్దు. అలాగే నెలసరి ఉన్నవాళ్ళు చేయమాకండి. ఇలా క్లాత్ తీసుకోండి. దానిలో నేను చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది. కొద్దిగా ఉప్పు తీసుకొని దాంట్లో వేయండి. తర్వాత 5 పువ్వున లవంగాలు వేయండి. ఇప్పుడు దీన్ని మూటగా కట్టండి. జస్ట్ మీకు శాంపిల్ చూపిస్తున్నాను నేను. ఎర్రటి క్లాత్ మాత్రమే వాడాలి.
మూటగా కట్టండి. మూట కట్టిన తర్వాత ఈ మూటను మీరు దేవుడి ముందు పెట్టండి. దేవుడి ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు చెప్పుకోండి. అలాగే మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోవాలి, అదృష్టం కలిసి రావాలని కోరుకోండి. తర్వాత ఈ ఉప్పు మూటని ఏదైనా ఒక పాలిథిన్ కవర్లో పెట్టి మీ ఇంటిలో మీరు ఎక్కడైతే హాల్ ఉంటుందో కదా, హాల్ తూర్పు దిక్కున కిటికీలో కానీ కబోర్డ్లో కానీ కిటికీ వైపు ఉన్న గోడకి మీకున్న దాన్ని తగిలించండి. పాలిథిన్ కవర్లో పెట్టేసి, లేదంటే డైరెక్ట్గా తగిలించవచ్చు, ఎందుకంటే ఉప్పు కదా వాటర్గా మారుతుంది. ఇది ఒక నెల వరకు మూటని తీయకుండా అలాగ ఉంచండి. ఒకవేళ మీకు ఈ మూట ఉప్పు అంటే ఆటోమేటిక్గా కవర్లో పెట్టినా సరే నీరుగా కారిపోయింది అనుకోండి, అంటే మీ ఇంటిలో నకారాత్మక శక్తి ప్రభావం అధికంగా ఉంది, కవర్లో పెట్టి ఉన్నప్పటికీ కూడా కారిపోతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఆ మూటను తీసి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయండి. నెలలోపే నీరుగా మారిపోతాయి. ఒకవేళ నెల వరకు నీరుగా కారలేదు, నెల తర్వాత కరెక్ట్గా 30 రోజుల తర్వాత మీరు ఈ మూటను తీసి ఏదైనా పారే నీళ్ళలో కానీ ఎక్కడైనా చెట్టు మొదలు పెట్టేయండి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉందనుకోండి, ఇది ఖచ్చితంగా కవర్లో పెట్టి ఉన్నప్పుడు కూడా నీరుగా మారిపోతుంది. మారిందా, ఏదైతే పాత మూట ఉందో దాన్ని తీసేసి ఇమీడియట్గా మళ్ళీ కొత్త మూటని పెడుతూ ఉండండి. మీ ఇంటి నుండి ఎటువంటి నకారాత్మక శక్తి అయినా సరే బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెల రోజుల తర్వాత మీరు మళ్ళీ ఒక నెల తర్వాత ఇదే విధంగా మీరు మళ్ళీ కొత్త మూట పెట్టండి. అంటే మళ్ళీ ఒక శుక్రవారం నాడు మళ్ళీ కొత్త మూట పెడుతూ ఉండండి. ఎటువంటి నకారాత్మక శక్తి అయినా సరే మీ ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నా మెల్లమెల్లగా తొలగిపోతాయి. ముఖ్యంగా ధనరాబడి మార్గాలు పెరుగుతాయి. సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా కుటుంబ సభ్యులు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ సమయం అంటే ఈ గ్రహణం అయిపోయిన తర్వాత సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఇది చేయటం వల్ల రాహుకేతు ప్రభావం నుంచి మీరు తేలికగా బయటపడతారు. చాలా తేలికైన ఒక జాకెట్ ముక్క తెచ్చుకున్నారనుకోండి, మీ ఇంట్లో కొత్తది, ఇది మళ్ళీ చెప్తున్నాను, కొత్త గుడ్డ మాత్రమే వాడండి. పాతది వాడినది అంటే దీనికి వేరే దానికి వాడింది వాడమాకండి. ఇంట్లో తెచ్చుకున్నారు, అంతకుముందు ఏదో ప్రయోగాన్ని తెచ్చారు, కొత్తది ఉంది, దాన్ని వాడవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కలశం మీద పెట్టినవి కానీ పూజలో కింద పీఠం మీద వేసినవి కానీ వాటిని వాడమాకండి. సపరేట్గా మీరు ఒక ముక్క కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు, అలాంటివి ఉంటే వాడుకోండి. మీ అదృష్టాన్ని మీరు మార్చుకున్న వారు అవుతారు. సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉండడానికి ఈ ఉప్పుతో ఈ చిన్న ఉపాయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.